ప్రజలు గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రించగలిగిన నాడే ప్రభుత్వాల పనితీరు స్పష్టమవుతుంది. కష్టకాలంలో అండగా నిలబడడం, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడం, ఇవే సుస్థిర పాలనకు అసలైన కొలమానాలు. సమస్యలు ముందుగా హెచ్చరికలు ఇవ్వవు, కానీ వాటిని అధిగమించినప్పుడు ప్రజలకు కలిగే మేలు శాశ్వతంగా నిలుస్తుంది. విమర్శలతోనే, ఆరోపణలతోనే వాస్తవాలను మసిపూసి మారేడుకాయలుగా మార్చే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి తగదు. ఇదే జరిగింది నేపాల్ ఘటనలో. ఇరుక్కుపోయిన తెలుగు వారిని సురక్షితంగా తిరగొచ్చేలా చేసిన ప్రయత్నాలపై ప్రశంసలు పలకాల్సిన సమయంలో రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. బాధితుల ఆనందానికి కారణం ఎవరు? ఆ సహాయ చర్యల వెనుక ఉన్న పాలనా యంత్రాంగం ఎంతవరకు గుర్తింపు పొందింది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నేపాల్లో ఇటీవల జరిగిన యువత తిరుగుబాటు ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోషల్ మీడియా నిషేధం, పాలకుల అవినీతిపై ఆగ్రహం వెల్లువెత్తడంతో అక్కడి యువత వీధుల్లోకి వచ్చి చేసిన నిరసనలు నేపాల్ను అగ్నిగుండంగా మార్చాయి. భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన వార్ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 300కు పైగా మంది గాయపడ్డారు. ఖాట్మండ్, పోఖారా, డమాక్ వంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించబడింది. అధికారంలో ఉన్నవారు రాజీనామాలకు దారితీయడంతో పాటు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. చివరకు పరిస్థితులను సైన్యం అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో విహారం కోసం, తీర్థయాత్రల కోసం వెళ్లి నేపాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసుల్ని స్వరాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. వివిధ ప్రాంతాల్లోని తెలుగువారి వివరాలను సేకరించేందుకు మంత్రి లోకేష్ పెద్ద టాస్కే తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయా పరిస్థితులను బట్టి బాధితులను సురక్షితంగా తరలించేందుకు పక్కా ప్రణాళికలు చేపట్టారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నేపాల్లో ఇరుక్కుపోయిన వారికి ధైర్యం చెప్పడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలిచారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్ వార్ రూమ్ నుంచి గంటల కొద్దీ నిర్వహించిన సమీక్షలకు ఫలితం దక్కింది. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దునుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ముఖ్యంగా ఖాట్మండ్, హేటౌడా, పోఖారా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులను ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకురావడంలో యంత్రాంగం ఫుల్ సక్సెస్ అయ్యింది. 48 గంటల పాటు మంత్రి లోకేష్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో మొత్తానికి నేపాల్లోని ఖాట్మండు నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది భారత్కు చేరుకున్నారు. నేపాల్లో జరిగిన అనుభవంతో వణికిపోయిన ఏపీ వాసులు ప్రభుత్వం నుంచి లభించిన స్పందనతో వారి మోములో ఆనందం తొంగి చూసింది. మేమొస్తున్నామంటూ సెల్ఫీ వీడియోలను సన్నిహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు సమాచారం పంపించారు. ఇక్కడే ఓ అద్భుత ఘటన జరిగింది. ఇది ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చొరవ తీసుకుని దీన్ని ఏర్పాటు చేశారు అని ఎయిర్ హోస్టెస్ ప్రకటనతో ప్రయాణికులంతా హర్షధ్వానాలతో చంద్రబాబు, లోకేష్లకు జేజేలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తొలుత విశాఖకు విమానం చేరుకుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన వారు దిగిన అనంతరం అదే విమానం తిరుపతికి బయలుదేరింది. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today.
I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Questioning, please use the light in the panel above. Our Hello 6E చంద్రబాబు magazine నాయుడు is జై నారా లోకేష్ జై సోమనాథ్ జై పశుపనాథ్ డబ్బులు అన్ని సమయాల్లో పని చేయవు, కేవలం సాయం అన్న మాటలే ప్రాణాన్ని నిలబెడతాయి. ఇదే జరిగింది నేపాల్ ఘటనలో. విశాఖ తిరుపతి ఎయిర్పోర్ట్లకు వస్తున్నారన్న సమాచారంతో ప్రభుత్వ యంత్రాంగం తరలివచ్చింది. విశాఖకు విమానం 3 గంటల పాటు ఆలస్యంగా వచ్చినప్పటికీ బాధిత ప్రజలను వారి కుటుంబాలకు చేర్చేందుకు కూటమి ప్రజాప్రతినిధులు అధికారులు విమానాశ్రయం వద్దనే వేచి ఉండడంతో పాటు తినుబండారాలు, భోజనం ప్యాకెట్లు అందజేశారు. అందరూ క్షేమంగా వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో అందరినీ స్వస్థలాలకు పంపించారు. తిరుపతికి చేరుకున్న తెలుగువారికి శ్రీవారి ప్రసాదాలతో పాటు శ్రీకాళహస్తి ప్రసాదాలను అందించి భగవంతుని కృపను వారి దరి చేర్చారు. వాస్తవానికి బాధిత ప్రయాణికులు ఏపీకి తీసుకురావడంతో మంత్రి లోకేష్ డిఫరెంట్గా ఆలోచించారు. ఖాట్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రాకు తీసుకురావడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారిని సురక్షితంగా తరలించేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. హెటౌడాలో చిక్కుకున్న వారిని బస్సు ద్వారా బీహార్ సరిహద్దులోని మన దేశంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. సిమికోట్ నుంచి విమానం ద్వారా దేశ సరిహద్దు నేపాల్ గంజ్కు కొంతమందిని తరలించారు. వీరంతా వాహనాల్లో తొలుత లక్నవూకు, అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం సహకారం, ప్రత్యేకంగా మంత్రి లోకేష్ చొరవ లేకుంటే తాము తిరిగి స్వదేశానికి చేరుకునే వాళ్ళం కాదని ప్రభుత్వానికి రుణపడి ఉంటామని బాధితులు చెప్తున్నారు. లోకేష్ గారి నుంచి మాకు చంద్రబాబు గారి వల్ల ఏ ఇబ్బంది లేకుండా మేము మా పూర్ణచంద్ర ఆర్గనైజర్ వల్ల మేము హ్యాపీగా జర్నీ చేస్తున్నాము. మాకు ఇబ్బంది లేదు. మేము ఇండియా బార్డర్ వచ్చేసాము. నేపాల్ ఘటనలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం చూపిన చొరవ, సమన్వయం, సంకల్పం ప్రజాస్వామ్య పరిపాలనకు అద్దం పట్టింది. ఇది కేవలం ఒక సహాయక చర్య కాదు, ఇది బాధితుల గుండెల్లో భద్రత అనే భావనను నాటిన చర్య. విమానాశ్రయాల్లో ఎదురు చూసిన ప్రజాప్రతినిధులు, ప్రసాదాలు అందించిన అధికారులు, సెల్ఫీ వీడియోలో కనిపించిన ఆనంద బాష్పాలు ఇవన్నీ పాలనా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచాయి. ప్రజల ప్రాణాలు, వారి భద్రత, వారి ఆనందం ఇవే ప్రభుత్వ పనితీరుకు కొలమానాలు. ఇదే ప్రజాస్వామ్యానికి అసలైన గౌరవం.